బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. నేడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చి నిర్వహిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. మరోవైపు నిరసనలపై సర్కారు ఉక్కుపాదం మోపుతూ ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తోంది. దీంతో ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనుకడుగు వేసేదే లేదు అంటూ నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా నిరుద్యోగులు హైదరాబాద్కు తరలి వస్తున్నారు. అయితే వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు. శాంతియుతంగా మా కార్యక్రమం చేస్తామంటే ఈ అరెస్టులు ఏంటి అంటూ ప్రభుత్వం పైన మండిపడుతున్నారు నిరుద్యోగులు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యార్థి ఉద్యమ నాయకులైనటువంటి వాసుదేవ్ రెడ్డి గారు ఫోన్లో ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. వాసుదేవ్ రెడ్డి గారు, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకే ఇక నిరుద్యోగులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కొన్ని లక్షల మందితో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి ప్రోగ్రాం తీసుకున్నారు. బట్ పోలీసులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం, వాళ్ళని అడ్డుకోవడం అనేది జరుగుతోంది. రాజేష్ గారు, ఈ ప్రభుత్వం 7 నెలల్లో ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాడు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతా ఉన్నదని చెప్పి వారు మొరపెట్టుకుంటే వారిని రెచ్చగొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం పైకి రెచ్చగొట్టి వీరు మాత్రం వారి కుటుంబ ఓట్లను దండుకున్నారు. 30 లక్షల నిరుద్యోగుల కుటుంబ సభ్యుల ఓట్లన్నీ దండుకొని అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా వారి సమస్యలను సానుకూలంగా స్పందించే విధంగా ఆలోచన చేయాల్సింది పోయి ఇవాళ వారు మాట వినకుండానే కదా ఇవాళ ఎందుకు ముట్టడి పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అనేక సందర్భాలలో ఒక పక్క నిరుద్యోగ యువకుడు మొన్నటిదాకా గాంధీ హాస్పిటల్లో ఆమరణ దీక్ష చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోకుంటే నేను బతికుండి పోరాటం చేయాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ మాగా ఉండి మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మేమంతా కూడా వెళ్లి వారికి అప్పీల్ చేసుకుంటే, అరే బతికుండి సాధించడం మోతిలాల్ నాగ్ గారు, మీరు చనిపోయి సాధించేది ఏం లేదు, ఈ ప్రభుత్వం మనం మొండి వైఖరి చూపిస్తుంది, మీరు మనం కొట్లాడాలని చెప్తే వారు ఆలోచన చేసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారు ఇలా పోరాటానికి సిద్ధమై నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తి ఇవాళ దీక్షను విరమించి బయటకు వచ్చిన సందర్భం. ఎందుకంటే ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు కాబట్టి, నిండు ప్రాణం బలి తీసుకోవడం సమంజసం కాదు కదా. సో అందుకనే ఇవాళ ఏం చేసిండ్రు, ఇవాళ నిరుద్యోగ యువత అంతా ఈ ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పి డెఫినెట్ గా టీజీపీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడించడం ద్వారానైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కరుగుతుందేమో అని భావిస్తే ఇవాళ ఎక్కడికక్కడ ఏ జిల్లాలో ఉన్న జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం, అసలు ఇది ఒక నియంత పాలన, ఒక తుగ్లక్ పాలన నడుస్తూ ఉన్నదండి ఈ రాష్ట్రంలో. ఒక తుగ్లక్ పాలన నడిపిస్తారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇవాళ ఈ పాలన మీద దృష్టి లేదు ఈ ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి మొత్తం నెలకు 3-4 రోజులు ఢిల్లీలో ఉంటాడు. అసలు ఈ పాలన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుందా పాలన, ఢిల్లీ కేంద్రంగా పాలన నడుస్తుందా అనేది ఒక డౌట్ వ్యక్తం జరుగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. నిత్యం చీమ కుట్టినట్టే నిత్యం ఢిల్లీకి వెళ్ళడమే కదా వారి వ్యక్తిగత ప్రయోజనాలు అంటారు. ఇప్పుడు మనం ఆ ముచ్చట చెప్తే ఏమంటారు, మేము తెలంగాణ ప్రయోజనం కోసం ఢిల్లీకి వెళ్ళారు. మీరు తెలంగాణ ప్రయోజనం కోసం పోయింది 2 రోజులు అయితే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ పార్టీని కాపాడుకోసం, మీ పదవులను కాపాడుకోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి వెంటనే ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్న నిరుద్యోగ యువకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అరెస్టులతోటి టీజీపీఎస్ ముట్టడి ఆపగలుగుతారేమో కానీ మీ విధున్న వ్యతిరేకతను మాత్రం మీరు ఆపలేరు. తప్పకుండా ఈ ఉద్యమం మరో రూపం కూడా తీసుకుంటుంది భవిష్యత్తులో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి గారు. సో అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి సంపూర్ణ సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడిని విజయవంతం చేసి తీరుతామని నిరుద్యోగులు చెబుతున్నారు.